ఈ విశ్వం 1300 కోట్ల సంవత్సరాల కిందట ఓ కాంతి పుంజం ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ విశ్వమంతా ఏర్పడిందంటే నమ్మగలమా? ఆ కాంతి పుంజంలోంచే ఈ పాలపుంతలు, నెబ్యులాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ వచ్చాయి. ఆ పేలుడు ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ఎంతో తెలివైన మానవులకు కూడా ఈ విశ్వం ఎన్నో సవాళ్లు విసురుతోంది. అపర మేధావులైన వారు సైతం వాటితో కుస్తీ పట్టి కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఈ రహస్యాల్లో చాలా వరకు ఊహాజనితమైనవే. వాటిని ఓ పట్టుపడదామంటే ముందు అసలు ఈ విశ్వం, దాని తీరు, ఖగోళ సిద్ధాంతాలు, గురుత్వాకర్షణ శక్తులు, కాంతి వేగం, కాలం ఇలాంటి ఎన్నో అంశాలపై అవగాహన పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఇవన్నీ తెలుసుకొని కూడా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నా ఈ రహస్యాలు వీడట్లేదు. ఇవి సైన్స్ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయి. అలాంటి వాటిలో కొన్ని మిస్టరీల గురించి అర్థమయ్యేలా చర్చించుకుందాం. మొదటిది కృష్ణ పదార్థం, డార్క్ మ్యాటర్. ఈ అంశం శాస్త్రవేత్తలు ఖచ్చితంగా కనుక్కొని తీరాలి అని బలంగా పట్టుపట్టిన అంశం. కానీ మిస్టరీ వీడట్లేదు. విషయం ఏమిటంటే మన విశ్వంలో ఈ నక్షత్రాలు, గెలాక్సీలు, పాలపుంతలు, గ్రహాలు ఇవన్నీ కాంతితో ఉంటాయి కదా. మొత్తం విశ్వంతో పోల్చితే ఈ కాంతి అంతా కలిపి 5%. మరి మిగతా 95% చీకటిగా ఉంటుంది. అది పూర్తిగా చీకటి కాదని, అందులో దాదాపు 25% డార్క్ మ్యాటర్ ఉంది అని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ నిరూపించడం కుదరట్లేదు. మనం దాన్ని చూడలేకపోతున్నాం. అందుకే అది మనకు అర్థం కావట్లేదు. ఈ పదార్థమే గెలాక్సీలను పట్టి ఉంచుతుందని భావిస్తున్నారు. డార్క్ ఎనర్జీ. ఈ విశ్వంలో నల్లటి ఎనర్జీ కూడా ఉందనేది మరో అంశం. ఈ నక్షత్రాలు, పాలపుంతలు, గెలాక్సీలు వీటన్నింటిలో కాంతి ఉంటుంది. ఆ కాంతి అణువుల్లో ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు. ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే కాంతి అణువుల్లోనే కాదు, నల్లటి అంతుబట్టని మరో డార్క్ ఎనర్జీ కూడా ఉంది అంటున్నారు. ముందు చెప్పుకున్నట్లు 5% పదార్థం, 25% డార్క్ మ్యాటర్ ఉంటే మిగతా 70% ఈ డార్క్ ఎనర్జీ ఉందనేది సైంటిస్టుల వాదన. మనం భూమిపై నిల్చుంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ కూడా ఉన్నట్లే అనుకోవాలి. కానీ ఆ ఎనర్జీ నిజంగానే ఉందా అన్నది నిరూపించలేకపోతున్నారు. కానీ ఈ డార్క్ ఎనర్జీ చాలా శక్తివంతమైందని, ఇది మొత్తం విశ్వాన్ని చీల్చగలదు అని అంటున్నారు. డార్క్ మ్యాటర్ ఏమో అన్నింటినీ పట్టి ఉంచుతుందని, డార్క్ ఎనర్జీ మాత్రం ప్రతిదాన్ని విడగొట్టాలని చూస్తుందని చెప్తున్నారు. కృష్ణబిలాలు, బ్లాక్ హోల్స్. అంతరిక్ష రహస్యాల్లో కృష్ణబిలాలు చాలా ముఖ్యమైనది. చాలా సినిమాల్లో బ్లాక్ హోల్స్ చూపిస్తారు. ఇంటర్స్టెల్లార్ సినిమాలోనైతే హీరో డైరెక్ట్గా బ్లాక్ హోల్లోకి వెళ్తాడు. కానీ అసలు ఇవి నిజంగా ఉన్నాయా అనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే ఇవి కంటికి కనిపించట్లేదు. ఊహాజనిత అంచనా ప్రకారం ఏదైనా నక్షత్రం పేలితే దాని మధ్య భాగంలో ఓ ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అది చాలా శక్తివంతంగా ఉంటుంది. మన సూర్యుడి కంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతంగా ఉంటాయి. ఎంత పవర్ఫుల్ అంటే అది దాని చుట్టుపక్కల ఉన్న కాంతిని కూడా దాని లోపలికి లాగేసుకోగలదు. నిపుణుల అంచనా ప్రకారం ఈ పాలపుంతలో దాదాపు 10 కోట్ల బ్లాక్ హోల్స్ ఉన్నాయని అంచనా. బ్లాక్ హోల్లో ఏదైనా పడితే అది మరో విశ్వంలోకి వెళ్ళిపోతాయనేది మరో అంచనా కూడా ఉంది. బహుళ విశ్వాలు. ఒకప్పటికంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు దీన్ని బాగా నమ్ముతున్నారు. మనం ముందు చెప్పుకున్నట్లు బిగ్ బ్యాంగ్ ఏర్పడి ఈ విశ్వం మొత్తం ఆవిర్భవించిందని నమ్ముతున్నాం కదా. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి అంటున్నారు. మనం ఉన్నది ఒక చిన్న విశ్వంలో మాత్రమే అంటున్నారు. మరికొందరేమో ఒక విశ్వంలో మరో విశ్వం మిక్స్ అయిపోయి ఉండొచ్చు అంటున్నారు. ఏళ్ల తరబడి దీనిపైనే ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మనం మన విశ్వంలో చూసింది 0.1% మాత్రమే అంటున్నారు వాళ్ళు. మన విశ్వమే చాలా పెద్దది అనుకుంటే బహుళ విశ్వాలన్నీ కలిపి ఇంకెంత పెద్దగా ఉంటాయో అనేది మరో ప్రశ్న. కానీ ఈ థియరీకి ఆధారాలు లేవు. మ్యాటర్. ఈ విశ్వంలో పదార్థం మొత్తం అణువులతో తయారైనదే. దీన్ని మనం మ్యాటర్ అంటున్నాం. ఈ పదార్థానికి విరుద్ధమైనది మరో పదార్థం ఉంది. అదే యాంటీ మ్యాటర్. ఇంకోలా చెప్పుకోవాలంటే మ్యాటర్ వల్ల మనకు అంతా మేలే జరుగుతోంది. కానీ యాంటీ మ్యాటర్ దేన్నైనా నాశనం చేయగలదు. ఎందుకంటే అది పూర్తి రివర్స్లో పనిచేస్తుంది. ఎంత రివర్స్లో అంటే మీరు ఏదైనా గోడ ఎక్కితే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు గోడ దిగుతున్నట్లు. మీరు ఈత కొడుతూ ముందుకు వెళ్తే యాంటీ మ్యాటర్ ప్రకారం మీరు ఈత కొడుతూ వెనక్కి వెళ్తున్నట్లు లెక్క. అందుకే ఇది అంతుబట్టకుండా ఉంది. అందువల్ల యాంటీ మ్యాటర్ గనుక మ్యాటర్లో ఏదైనా కొంత భాగాన్ని కలిస్తే ఆ భాగం నాశనం అవుతుంది. లక్కేంటంటే ఈ యాంటీ మ్యాటర్ అనేది విశ్వంలో చాలా తక్కువగా ఉంది అంటున్నారు. దీన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్వాంటం చిక్కుముడి.
క్వాంటమ్ చిక్కుముడి అనేది సైన్స్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనది, కానీ అపరమేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇదో భయంకరమైన చర్యగా చెప్పారు. అసలు క్వాంటమ్ చిక్కుముడి అంటే విశ్వంలో రెండు వేరువేరు ప్రాంతాల అణువులు లింకు పెట్టుకుంటాయి. ఒకదాని లక్షణాలు మరో దాంట్లో కనిపిస్తాయి. అంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్లు ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలంటే ఇద్దరు కలవాలి కదా, కానీ ఇక్కడ ఈ అణువులు కలవకుండానే రూపాలు మార్చుకోగలుగుతాయన్నది ఈ సిద్ధాంతం. ఈ క్వాంటమ్ చిక్కుముడి నిజంగానే ఉంది, కానీ ఇది మనకు అర్థం కావట్లేదు అంటున్నారు సైంటిస్టులు. ఫెర్మి విరుద్ధ స్వభావం. ఈ భూమిపై తెలివైన మనుషులుగా మనం ఉన్నాం కదా, మరి మనలాంటి వాళ్ళు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో చోట్ల ఉంటారనేది ఈ సిద్ధాంతం. కానీ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు మనం కనుక్కోలేకపోయాం. అదే విరుద్ధ స్వభావం. మనకు ఇప్పుడున్న టెక్నాలజీతో మన సౌర కుటుంబానికి అవతల ఉన్న చాలా నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల్ని శాస్త్రవేత్తలు రోజూ పరిశీలిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా మనలాంటి జీవులు ఉన్నట్లు క్లారిటీ రాలేదు. మనం గ్రహాంతర వాసుల కోసం వెతుకుతున్నాం, కానీ గ్రహాంతర వాసులు మన కోసం వెతకట్లేదన్నది ఈ సిద్ధాంతం. రోదసి గర్జన. ఒక్కోసారి మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు, ఎలాంటి సౌండ్లు లేనప్పుడు మీకు అదో రకమైన కుయ్యం అనే సౌండ్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అది కంటిన్యూగా వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనం విన్నప్పుడే అది మీకు వినిపిస్తుంటుంది. జనరల్గా ఇతరులతో మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్ మీకు ఇబ్బంది కలిగించదు. ఆ సౌండ్ ఏంటంటే రేడియో సిగ్నల్స్ సౌండ్. ఇవి విశ్వమంతా ఉన్నాయి. అందుకే మన రేడియోలు, టీవీలు, సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయి. ఈ సౌండ్ల కారణంగా శాస్త్రవేత్తలు ఇతర సౌండ్లను కనుక్కునే విషయంలో ఇబ్బంది పడుతున్నారు. మరో విషయం, మన భూమిపై గాలి ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకునేవి ఒకరి నుంచి ఒకరికి వినిపిస్తాయి. అదే విశ్వంలో మనం ఎంత గట్టిగా అరిచినా పక్క వారికి కూడా వినిపించదు. ఎందుకంటే విశ్వంలో గాలి ఉండదు, శూన్యమే ఉంటుంది. మొత్తంగా ఈ రోదసి సౌండ్లు ఎందుకు వస్తున్నాయో శాస్త్రవేత్తలకు మిస్టరీగా మారింది. కాస్మిక్ కిరణాలు. మన సౌర కుటుంబం అవతల నుంచి తరచూ కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి. భూమిని బలంగా ఢీకొట్టేంత వేగంగా అవి వస్తున్నాయి. ఆ కిరణాలు అతి చిన్నవి, పైగా అవి భూ వాతావరణంలోకి రాగానే నెమ్మదిస్తున్నాయి. కాబట్టి వాటి వల్ల మనకు ఎలాంటి హాని జరగట్లేదు. ఇవి చాలా వేడిగా ఉంటాయి. అందువల్ల ఈ వేడిని వ్యోమగాములు, విమానాల సిబ్బంది గ్రహిస్తున్నారు. ఈ కిరణాల వల్ల రేడియేషన్ సమస్య ఉంటుంది, కానీ ఇవి మనకు అంతగా హాని చెయ్యట్లేదు. విశ్వం అంతం. బాధ కలిగించే మిస్టరీ ఇది. ఎందుకంటే 1300 కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ తర్వాత ఏర్పడిన గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నెబ్యులాలు అన్నీ రోజు రోజుకు విస్తరిస్తూ పోతున్నాయి. ఇవి విస్తరిస్తూ ఉంటే కొంతకాలం తర్వాత ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా దూరాలకు వెళ్ళిపోతాయనేది ఈ థియరీ ఆలోచన. ఇందుకు కొన్ని 100 కోట్ల సంవత్సరాలు పడుతుంది. మన సూర్యుడు మరో 500 కోట్ల సంవత్సరాల తర్వాత భారీగా విస్తరిస్తూ ఈ సౌర కుటుంబం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటాదనేది ఓ అంచనా. 500 కోట్ల సంవత్సరాల తర్వాత భూమితో పాటు ఈ గ్రహాలేవి ఉండవు. అయితే విశ్వం నిజంగానే విస్తరిస్తుందా లేదా అనేది ఒక డౌట్. ఇలా విస్తరించిన విశ్వం తిరిగి ముడుచుకుపోతుందా లేదా అనేది మరో డౌట్. విస్తరిస్తూ పోతే చివరకు ఏమవుతుంది అనేది ఓ ప్రశ్న. ఇవన్నీ మిస్టరీలుగానే ఉన్నాయి.